దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి. 28వ కీర్తన ఆఖరి మాట మనం చదువుకుందాం. 28వ కీర్తన ఆఖరి వచనం, ఆఖరి మాట. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. నిత్యము వారిని ఉద్ధరింపుము. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ప్రభు మన ముందుకు తీసుకుని వచ్చాడు. మంచి దేవుడు, దయాళుడు, చక్కని మాట ఊట దేవుడు మన ముందుకు తీసుకుని వచ్చాడు. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతున్నాడు, దేవునితో చెప్తున్నాడు, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించు, లేవనెత్తు, బలపరుచు, స్థిరపరుచు, నడిపించు, ఆదుకో, అద్దరికి చేర్చు, మేలు చేయి, కీడు నుండి తప్పించు. ఇలా దేవుని బిడ్డలారా, మరి ఉద్ధరించు, ఉద్ధరణ అనే మాట వాడుతున్నాడు. నిజముగా మన దేవుడు మన జీవితంలో, దేవుని బిడ్డలారా, మనల్ని ఉద్ధరించే దేవుడు, లేవనెత్తే దేవుడు, బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, నడిపించే దేవుడు, అద్దరికి తీర్చే, అద్దరికి చేర్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యం, భావం మనకు అర్థం కావాలి. మొదటిగా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం కాపరిగా చేసుకుంటే ఆ కాపరి మనల్ని నిత్యము ఉద్ధరిస్తాడంట. హల్లెలూయా. మనుషులైతే ఉస్సూరుమనేటట్లు చేస్తారు, అలిసిపోయేటట్లు చేస్తారు, సొమ్మసిల్లేటట్లు చేస్తారు, బలహీనపరుస్తారు. కానీ దేవుడు నీ ప్రతి బలహీనతలో నీవు సొమ్మసిల్లేటప్పుడు, కృంగిపోయేటప్పుడు, ఒరిగిపోయేటప్పుడు, వాలిపోయేటప్పుడు, నలిగిపోయేటప్పుడు, శిథిలమయ్యేటప్పుడు, ఆ శిథిలాలలో నుండి కూడా నిన్ను లేవనెత్తి పైకెత్తి ఆయన నిన్ను ఉద్ధరిస్తాడు. హల్లెలూయా. కృంగిపోతున్న వేళ, నలిగిపోతున్న వేళ, ఒరిగిపోతున్న వేళ, వాలిపోతున్న వేళ ఈ దేవుడు, ప్రియరక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ఉద్ధరించే దేవుడు, లేవనెత్తే దేవుడు. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించు. దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏదైనా ఉస్సూరుమనిపించే సమస్యలో నీవున్నావా? ఏదైనా అవసరతలో నీవున్నావా? ఏదైనా బలహీనతలో నీవున్నావా? హృదయాంతరంగములో ఏదైనా బాధ, వ్యధ, కన్నీటి గాథ అది నిన్ను కృషించిపోయేటట్లు చేస్తుందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఉద్ధరించునుగాక, లేవనెత్తునుగాక, బలపరచునుగాక, నీకు సహాయము చేయునుగాక. ఇవన్నీ ఒట్టొట్టి మాటలు కాదు. దేవుని బిడ్డలారా, నా జీవిత అనుభవాలలో దేవుణ్ణి అనుభవించి, అనుభవాలలో నుండి రుచి చూసి మరీ చెప్తున్నాను. వాక్యములో రాయబడి ఉంది, యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోండి. మామూలుగా తెలుసుకోవటం వేరు, రుచి చూచి, హల్లెలూయా, టేస్ట్ చేయాలి. అది ఎలా? ఒక వంటకాన్ని రుచి చూస్తాం,
రుచి చూస్తేనే బాగుంది అని చెప్పగలం. మరి దేవుణ్ణి ఎలా రుచి చూడాలి? దేవునితో సహవాసం, దేవునితో స్నేహం. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అనుభవించుట, దేవునితో నడుచుట, దేవునితో గడుపుట, ఆయనతో స్నేహము చేస్తే దేవుని వాక్యములో మన ప్రియులు పితరులు దేవుని బిడ్డలారా దేవునితో నడిచారు, దేవుణ్ణి స్నేహించారు, దేవునితో గడిపారు. దేవుడు వారికి అర్థమయ్యాడు. హల్లెలూయా. అలాగే నా జీవితంలో కూడా దేవుణ్ణి నేను రుచి చూశాను, దేవుణ్ణి నేను అనుభవించాను. దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని సంరక్షణ, దేవుని భద్రత, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడు చేసిన మేలులు, దేవుని చేతి సహాయం. దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు, మేలే చేశాడు, ప్రతి కీడు నుండి తప్పించాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవుడు మరువక మానక తప్పక నీ ఉన్న స్థితిలో నుండి నిన్ను ఉద్ధరిస్తాడు, లేవనెత్తుతాడు, బలపరుస్తాడు, నీకు సహాయము చేస్తాడు. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించు. దేవుని బిడ్డలారా, ఒక పని మనం చేయాలి. అదేమిటంటే నిత్యము దేవుడు నిన్ను ఉద్ధరించాలంటే ప్రతి విషయములో, ప్రతి అవసరతలో, ప్రతి ఇబ్బందిలో దేవుడు నిన్ను ఉద్ధరించాలి అంటే నిత్యము దేవుణ్ణి స్తుతించాలి, నిత్యము దేవుణ్ణి కీర్తించాలి. దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు దేవుణ్ణి స్తుతించుట, కీర్తించుట. దేవుని వాక్యములో కీర్తనాకారుడు ఎక్కువగా దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి కీర్తించేవాడు. స్తుతించే అనుభవం, కీర్తించే అనుభవం, ఇవి రెండు మన జీవితంలో ఉంటే ప్రతి విషయములో దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు. ఏ విషయములో కూడా నీవు సనగకూడదు, గొనగకూడదు, ఆయాస పడకూడదు. దేవుడు ఎంత సమీపముగా మనకుంటాడో అపవాది కూడా అంతే సమీపముగా మన దగ్గరికి రావటానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు దేవుడు అపవాదికి కూడా అవకాశం ఇచ్చి ఆ రీతిగా మనల్ని అలా విడిచిపెడతాడు. ఆ సమయములో చీకటి, అంధకారం మనల్ని కమ్ముకుంటుంది. అప్పుడు మనం సనగకూడదు, గొనగకూడదు. చీకటిని జయించాలి, అంధకారాన్ని జయించాలి. విసుగు పుడుతుంది, అనాలోచన కలుగుతుంది, అవసరతలో ఉంటాం, ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలి ఏమీ అర్థం కాదు. అటువంటి పరిస్థితులలోనే స్తుతి, ఆరాధన, సంతోషంగా, ఆనందంగా దేవుడు నాకు సహాయము చేయగలడు అనే ఒక ధైర్యముతో సంతోషంగా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి పొగడాలి, దేవుణ్ణి కొనియాడాలి, దేవుణ్ణి మహిమపరచాలి. గత కాలములు దేవుడు చేసినటువంటి మేలులన్నీ తలంచి స్తుతించి పాడి ఆరాధించి తదుపరి నీవు ప్రార్థన చేయాలి. ఈ అనుభవాలన్నీ కూడా నీ జీవితములో నీకు దినపాఠముగా, అభ్యాసముగా మారితే దేవుని బిడ్డ ఆత్మీయ లోతుల్లోనికి నీవు నడిచినట్లు. యెహోవా నా కాపరి,
నాకు లేమి కలుగదు. మనందరికీ తెలుసు 23వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇందాక మనం చదువుకున్నాం, కాపరివై నిత్యము ఉద్ధరించు. ఆ కాపరి మనల్ని ఉద్ధరిస్తాడు. ఆ కాపరి లేమి అనేది లేకుండా, కొరత అనేది లేకుండా, కొదువ అనేది లేకుండా ప్రతి అవసరత అక్కరా తీర్చి మనకు మేలు చేస్తాడు. కాబట్టి దేవుణ్ణి నీవు కాపరిగా చేసుకున్నావా? నిత్యము దేవుణ్ణి స్తుతిస్తున్నావా? కీర్తిస్తున్నావా? ఆ దేవునికి ప్రార్థిస్తున్నావా? దేవుని బిడ్డ సనగక, గొనగక, ఆయాసపడక, వెన్ను తిరుగక, వేరు కాక ప్రభు పాద సన్నిధిలో సంతోషంగా, ఆనందంగా దేవుణ్ణి స్తుతించే అనుభవములు నీవు నిలిచి ఉంటే తప్పక దేవుడు నీ ప్రతి విషయములో నిన్ను ఉద్ధరిస్తాడు, నీకు మేలు చేస్తాడు. ఈ మాసములో దేవుడు మమ్ములను నిజముగా ఉద్ధరించాడు. ఈ సెప్టెంబర్ మాసములో మరి 15వ తారీఖు మా బాబు పుట్టినరోజు వేడుక. అయితే ఆ పుట్టినరోజు బాబు అవసరాలు ఎలాగో, బట్టల విషయము కానీ, ఇంట్లో భోజనము కానీ, కేక్ విషయం కానీ, ఇంకా అది పుట్టినరోజు ఆదివారం వచ్చింది, మరి సంఘ విషయం, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుంటూ ప్రభు పాద సన్నిధిలో కనిపెట్టుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అద్భుతంగా దేవుడు జయమిచ్చి, అవసరాన్ని తీర్చి, ఆర్థిక సహాయము చేసి, మేలు చేసి, బాబుకి ఏమీ తక్కువ కాకుండా సమస్తము సమకూడి మేలుకరంగా జరిగించి ముగించాడు. బిడ్డను సంతోషపరిచాడు, మమ్ములను సంతోషపరిచాడు. యెహోవా మా కాపరి, మాకు లేమి కలుగలేదు అని చెప్పుకునేటట్లు చేశాడు. ఆ విషయములో మమ్మును దేవుడు ఉద్ధరించాడు. మాత్రమే కాకుండా ఇదే మాసములో మరి మొన్న శుక్రవారం మా వివాహ దినం, పెండ్లి రోజు. దేవుని బిడ్డలరా, ఆ దినం కూడా దేవుడు మమ్ములను ఉద్ధరించాడు. దేవుని బిడ్డలరా, ప్రతిరోజు, ప్రతి వారములో శుక్రవారం మేము ఉపవాసం ఉంటాం. అయితే మా పెళ్లి రోజు కూడా శుక్రవారం వచ్చింది ఈ సంవత్సరం. అయితే మరి శుక్రవారం ఏం చేయాలి? ఉదయాన్నే టిఫిన్ చేయాలి, పెళ్లి రోజు కదా, సంతోష దినం, శుభదినం. చక్కగా కోడి మాంసం, వడలు ఏదైనా చేసుకొని, మధ్యాహ్నం బిర్యానీ చేసుకొని, రాత్రిపూట ఏదైనా బయటికి అలా వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా అని చెప్పి ఆలోచించాను. అయితే దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాస దినం, దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి. మా పాస్టర్ అనింది, ఈరోజు కూడా ఉపవాసం ఉండాలా, ఏదైనా కోడి మాంసం, వడలు, బిర్యానీ ఇలాంటివి కదా ఈరోజు ఇంట్లో ఉండాలి, వండాలి, తినాలి అని చెప్పి. అయితే దేవుని నియమం, దేవుని యొక్క కట్టడ, దేవుని నోటి మాట శాసనం ఉపవాస దినం. దేవుని బిడ్డలారా, మరి యథాప్రకారం ఏమీ తినకుండా ఆ శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాం. ఉపవాసం అయిపోయిన తరువాత దేవుడు అద్భుతాన్ని చేశాడు, జయమిచ్చాడు, మంచి భోజనం పెట్టాడు, బిర్యానీ కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు, మంచి జ్యూస్, డ్రింక్స్, స్వీట్స్. దేవుని బిడ్డలారా, మాకేమీ తక్కువ కాకుండా అన్ని విషయాలలో ప్రభు సహాయం చేశాడు. ఆశించినది, కోరుకున్నది, మరి అన్ని విషయాలలో హల్లెలూయా, ప్రతి చిన్న మేలు నేను
మరిచిపోను. మీకైతే ఒకవేళ మరి వింతగా ఉంటుందేమో, ఇవన్నీ మామూలేలే, మాకు జరగటం లేదా, మీకైనా లోకములందరికీ జరుగుతున్నాయని. అయితే మా పరిస్థితులు వేరు, మా కష్టాలు నష్టాలు, మేమున్న స్థితి, మేమున్నటువంటి యుద్ధరంగం, పోరాటం, సేవా పరిచర్య, సంఘ అనుభవం, దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయి, ప్రత్యేకంగా ఉంటాయి. ప్రపంచములో ఏ దైవజనుడు ఇటువంటి సేవ చేయలేదని చెప్పవచ్చు. అటువంటి భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితులలో, శూన్యములో దేవుడు ఇటువంటి క్రియలు కార్యాలు చేస్తూ మమ్ములను ప్రతి విషయములో ఆయన ఉద్ధరించాడు, లేవనెత్తాడు, బలపరిచాడు, సహాయము చేశాడు, ప్రార్థన ఆలకించాడు, కన్నీటిని తుడిచాడు, సంతోషపరిచాడు, సమాధానమిచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే వాక్యములో రాయబడింది, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చుము. దేవుని బిడ్డ, ముందు నీవు సంతోషించు, మనుషులను బట్టి కాదు, సమస్యను బట్టి కాదు, యెహోవాను బట్టి. ఆయన సృష్టికర్త కాబట్టి, దేవాతి దేవుడు కాబట్టి, భూమి ఆకాశములను కలుగు చేసిన దేవుడు కాబట్టి, ఆయన్ని బట్టి, ఆయనను బట్టి నీవు సంతోషించు. సంతోషిస్తే ఏం జరుగుతుంది? నీ హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు. ఏదో ఒక అవసరత నీ ముందు ఉంటుంది, దాన్ని బట్టి నీవు ముడుచుకొని వేలాడుతూ దిగులుతోటి దుప్పడు కప్పుకొని ఒరిగిపోతూ ఏమి చేయాలి అని, అలా కాదు. యెహోవాను బట్టి సంతోషించు, ఆనందించు. ఇందాక చెప్పాను, స్తుతించు, కీర్తించు, ప్రార్థన చేయి. సర్వశక్తిమంతుడు నీకు సహాయము చేస్తాడు. ఆకాశ వాహనుడై దిగి వస్తాడు, ఆకాశం అనే మంచి ధననిధి తెరుస్తాడు, కార్యమంతటిని నెరవేరుస్తాడు, కృపలతో రెక్కలతో నిన్ను కప్పుతాడు, నీకు మేలు చేస్తాడు. కాబట్టి ఈ దేవుడు నమ్ముకున్న ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి విషయములో, కాలాలు మారిన, లోకం మారిన, మనుషులు మారిన, బంధువులు మారిన, దేవుని బిడ్డ స్నేహాలు మారిన, లోకపు ప్రేమలు మారిన, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, మాట తప్పని వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. నిత్యము ప్రతి విషయములో, ప్రతి కార్యములో దేవుడు మమ్ములను ఉద్ధరించాడు. ఈ మాటలు వింటున్న మీ జీవితములో మీ ముందు ఏ క్రియ కార్యం ఉందో నాకైతే తెలియదు, అది మీకు తెలుసు, దేవునికి తెలుసు. ఆ విషయమై దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ విషయములో దేవుడు నిన్ను ఉద్ధరించునుగాక, నీకు సహాయము చేయునుగాక, నీకు ఆరోగ్యం ఇచ్చునుగాక. హల్లెలూయా. నీ గిన్నె నిండి పొర్లున్నట్లుగా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి సంతోషపరిచి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.